హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఫిష్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నార్మల్గా ఫిష్ ఫ్రై చేసుకుంటాం కన్నా ఇలా గ్రేవీతో పాటు ఫిష్ ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేశారంటే ఇంకెప్పుడు కూడా ఇలాగే గ్రేవీతో పాటు చేసుకుంటూ ఉంటారు. అంత టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఈ యమ్మీ ఫిష్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఫిష్ని రా సాల్ట్ వేసుకుని బాగా శుభ్రం చేసుకుని తీసుకోండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ సైజులో నేను మొత్తం 8 పీసెస్ వరకు తీసుకున్నాను. ఇప్పుడు మ్యారినేట్ చేసుకుందాము. మ్యారినేట్ కోసం ఒక బౌల్ తీసుకుని అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, తగినంత సాల్ట్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఈ మసాలా అంతా ఆయిల్లో బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మసాలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని ఒకటి తీసుకుని ఈ మసాలా బాగా పట్టేలాగా ఫిష్కి బాగా అప్లై చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఫిష్ పీసెస్కి మొత్తం మసాలా పట్టేలాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ ఫిష్ని మనము ఫ్రై చేసుకోవాలి. ఫ్రై కోసం ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఫిష్ని, ఆ ఫిష్ ఒకటి తీసుకుని నెమ్మదిగా ఇలా ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఫిష్ ఫ్రై మరింత టేస్టీగా ఉండాలంటే ఇలా ఫ్రై అయ్యేటప్పుడు కరివేపాకు వేసుకోండి. కరివేపాకులో ఉండే ఫ్లేవరు ఫిష్కి పట్టి ఫిష్ మరింత టేస్టీగా ఉంటుంది. ఫిష్ 1 సైడ్ బాగా వేగిన తర్వాత ఇంకో సైడ్కి రొటేట్ చేసుకోవాలి. ఎక్కువ సార్లు అత్తమాటు రొటేట్ చేయకూడదండి, జస్ట్ 2 or 3 టైమ్స్ రొటేట్ చేసుకోవాలి. ఆ విధంగా చూసుకుని మీరు 1 సైడ్ బాగా ఫ్రై అయిన తర్వాతే ఇంకోసారి తిప్పుకోండి. అలా 2 or 3 టైమ్స్ మాత్రమే టర్న్ చేసుకోండి, లేదంటే ఎక్కువసార్లు తిప్పితే ముక్కలు విరిగిపోతాయి. అలా విరగకుండా ఉండాలంటే 1 సైడ్ బాగా కాలిన తర్వాతే ఇంకో సైడ్ కూడా తిప్పుకొని ఫ్రై చేసుకోండి. ఇక్కడైతే నేను 3 టైమ్స్ రొటేట్ చేసుకున్నాను. 1 సైడ్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకోసారి తిప్పుకున్నాను. అటు సైడ్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకొకసారి టర్న్ చేసుకుని అన్నీ బాగా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు ఫిష్ బాగా ఫ్రై అయిపోయిందండి. దీన్ని మనము వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు మనము గ్రేవీ ప్రిపేర్ చేసుకోవాలి. గ్రేవీ కోసము మనం ఇప్పుడు ఫ్రై చేసాం కదా, అదే పాన్లోని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఒకవేళ మీకు ఆయిల్ లేకపోతే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. నాకు ఇక్కడ ఆయిల్ ఉంది, అందుకని నేను ఇంకా ఆయిల్ యాడ్ చేయట్లేదు. చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై చేసుకునేటప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. అలా అయితేనే ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యి రైస్లో కలుపుకునేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఇందులో సాల్ట్ చూసుకుని యాడ్ చేసుకోండి. సాల్ట్ రైస్లో కలుపుకోవాలి కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది, దాన్ని బట్టి సాల్ట్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులో 1/2 టీ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో స్పైసెస్ చాలా తక్కువగానే యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఫిష్ ఫ్రై చేసిన పాన్లోనే మనము ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాం కదా. ఆ ఫిష్ ఫ్రై చేసిన తర్వాత అందులో కొన్ని స్పైసెస్ ఉన్నాయి, అది ఇది ఎక్కువైపోద్ది. అందుకోసం కొంచెం తక్కువగానే స్పైసెస్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను అన్నీ 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, ఈ 3 వేసుకుని బాగా కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఆనియన్స్ బాగా మగ్గిపోయినాయి. ఇందులో 1/2 కప్ వరకు వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టుకొని ఇవి మగ్గించుకోవాలి. ఇప్పుడు చూడండి వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ పైకి తేలుతుంది కదా. ఇలా తేలిన తర్వాత ఇప్పుడు ముందుగానే మనం ఫ్రై చేసుకున్న ఫిష్ ఫ్రై ముక్కల్ని ఒకటి తీసుకుని నెమ్మదిగా ఇందులో వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొత్తిమీర కూడా వేసుకుని నెమ్మదిగా కింద నుంచి పైకి ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి, ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.